హలో యస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇస్మార్ట్ చీడు సీజన్ 3 అయితే నిన్నటితో అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఆదిరెడ్డిను ప్రేరణ వాళ్ళు సేమ్ అంటే సేమ్ అమౌంట్ వేశారండి. కానీ ప్రేరణ వాళ్ళు విన్ అయ్యారు. అసలే ఇస్మార్ట్ జోడి సీజన్ 3 బయాషు షో అంటున్నారు. మరి ఇలాంటప్పుడు ప్రేరణ వాళ్ళకి విన్నింగ్ ఎలా వచ్చిందంటారు? మరి ఆ మాటలు నిజమేనంటారా బయాసుడు? అలా ఏమి కాదండి. ప్రేరణ వాళ్ళకి ఆల్రెడీ ఫస్ట్ కాయిన్ టాస్క్‌లో ఒక పాయింట్ అయితే వచ్చింది. సెకండ్ అయితే ఆదిరెడ్డి వాళ్ళు ప్రేరణకి టాస్క్ పెట్టారు కదా! లెక్కలు వేయటం డబ్బులు. అందులో ఎవరైతే బెల్ ముందు కొడతారో వాళ్ళకి పాయింట్ అని చెప్పారు ఓంకార్ గారు ముందు. అలా 2 పాయింట్స్‌తో ప్రేరణ విన్ అయింది. అంతేగాని బయాసుడు అలాంటిది ఏమీ లేదండి ఈ షో. ఆదిరెడ్డి, కవిత కూడా అసలు ఇప్పటి వరకు ఒక్క రింగ్ కూడా గెలవలేదు. కానీ రన్నర్‌గా నిలవటం వావ్! అనిపించిందండి. ఆదిరెడ్డి కూడా ఈ షో బయట నుంచి చూసినోళ్ళకి అలా అనిపిస్తదేమో కానీ, ఇదైతే న్యాయంగా ఆడిన గేము అని చెప్పేసైతే రివ్యూ కూడా ఇచ్చేసాడు ఆ స్టేజ్ మీదే. ఈ షో అయితే బయాస్డ్ కాదండి. ఖచ్చితంగా ఎవ్వరు ఎలా ఆడితే వాళ్ళకి అదే ప్రాప్తిస్తుందన్నట్టు ఉంటుంది ఈ షో. అలాగే ఫినాలేలో అడుగుపెట్టిన ప్రతి ఒక్క కంటెస్టెంటు విన్నర్సేనండి. కానీ ఎంఆర్ ఫోర్త్ ప్లేస్‌లో కాకుండా కనీసం సెకండ్ ప్లేస్‌లోకొస్తే ఫ్యాన్స్‌కైతే బాగా ఖుషిగా ఉండేదండి. కానీ వీళ్ళిద్దరి జంటైతే బాగా స్పోర్టివ్‌గానే తీసుకున్నారండి. అలాగే ఫ్యాన్స్‌కి మేము ఖచ్చితంగా కలిసే ఉంటాము. ఎటువంటి కష్టంలోనూ విడిపోము అని చెప్పైతే ఒక వార్త అయితే శుభవార్తగా చెప్పారండి. ప్రేరణ అయితే గేమ్స్ అయితే చాలా అంటే చాలా టెన్షన్ పడకుండా పర్ఫెక్ట్‌గా ఆడిందండి. స్లోగా ఆడితేనే కొన్ని అయితే గేమ్స్ అయితే గెలవగలం. తనైతే తన ఆలోచన అయితే అలా ఉందండి ఈ గేమ్‌లో. బిగ్ బాస్‌లో కూడా తనైతే బాగా ఆలోచించేది. కాకపోతే ఫినాలేలో ఉంది కానీ గెలవలేకపోయింది. ప్రేరణ బిగ్ బాస్‌లో ఉండి తర్వాత వచ్చి వైల్డ్ కార్డ్‌గా ఇలా గెలవటం మీకెలా అనిపిస్తుంది? అలాగే ఈ సీజన్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా! అసలు మీకు ఈ సీజన్ అయితే సాటిస్ఫాక్షన్‌గా అనిపించిందా? లేదా? ఒక కామెంట్ చేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.